నమస్కారం. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా నేడు ప్రధాన్ మంత్రి ముద్రా యోజన గురించి తెలుసుకుందాం. ఈ పథకం 2015 ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభించబడింది. ప్రధాన్ మంత్రి ముద్రా యోజన అనేది కార్పొరేటేతర వ్యవసాయేతర చిన్న సూక్ష్మ పరిశ్రమలకు 10 లక్షల వరకు రుణాలు అందించడానికి ప్రారంభించిన పథకం. ఇది సూక్ష్మ మరియు చిన్న సంస్థలకు సరసమైన క్రెడిట్ను విస్తరించడం, అంటే చిన్న వ్యాపారవేత్తలకు అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్న ఫ్లాగ్షిప్ పథకం. ప్రధానమంత్రి ముద్రా యోజనలో ముఖ్యంగా 3 కేటగిరీస్ ఉంటాయండి. శిశు అంటే 50,000 వరకు, కిషోర్ 50,000 నుండి 5 లక్షల వరకు, తరుణ్ 5 లక్షల నుండి 10 లక్షల వరకు. ఈ పథకంలో సులభంగా కేవలం మీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు అందులో సమర్పించి మీ పెట్టుబడి ఎంత, బ్యాంక్ నుంచి ఎంత మీరు ఆశిస్తున్నారు అనే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి, ఆధార్ కార్డ్ మరియు ఏదైతే స్థలం కానీ మీరు లీజ్కి తీసుకుంటే వ్యాపారానికి ఆ లీజ్ రెంటల్ అగ్రిమెంట్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఇది ఎంతోమందికి ఉపయోగపడుతుంది. మీ వ్యాపారాన్ని మొదలు పెట్టడానికైనా, అభివృద్ధి చెందడానికైనా, వ్యాపారాన్ని పెంచుకోవడానికైనా ప్రధాన్ మంత్రి ముద్రా యోజన స్కీమ్ ఇప్పటి వరకు దేశంలో ఎంతోమందికి వారికి సహాయం అందించింది. మొట్టమొదటిగా ఎలాంటి గ్యారంటీలు లేకుండా ప్రతి ఒక్క వర్గానికి కూడా ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో మీరు బిజినెస్లు మొదలెట్టడానికి, స్ట్రీట్ వెండర్స్ నుంచి, టిఫిన్ సెంటర్స్ నుంచి, చిన్న వ్యాపారస్తుల నుంచి, ఇలా ఎంతోమందికి ఇప్పటి వరకు ఉపయోగపడిన స్కీమ్ ఇది ప్రధాన్ మంత్రి ముద్రా యోజన. ఇందులో 50,000 నుంచి 5 లక్షలు, 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా మనం లోన్ పొందే సదుపాయం కలదు. భారత్ మాతాకి జై.